పిల్లలు ఈరోజు 4వ తరగతి పద్యాలు అర్థాలు భావాలు నేర్చేసుకుందాం వచ్చేయండి. ధనము కూడబెట్టి దానంబు సేయక తాను తినక లెస్సు దాచుగాక తేనెటీగ కూర్చి తిరువరికియద విశ్వదాభిరామ వినురవేమ. పిల్లలు ఇంకోసారి ఈ పద్యాన్ని చెప్పుకుందామా? ధనము కూడబెట్టి దానంబు చేయక తాను తినక లెస్సు దాచుగాక తేనెటీగ కూర్చి తిరువరికియద విశ్వదాభిరామ వినురవేమ. పిల్లలు ఈ పద్యాన్ని రాసింది ఎవరో తెలుసా? మన వేమన గారు. పిల్లలు ఈ పద్యానికి ఇప్పుడు భావం నేర్చుకుందామా? తాను సంపాదించిన డబ్బును ఇతరులకు సాయం చేయడానికి ఖర్చు చేయాలి లేదా తాను తిని అనుభవించాలి. ఇలా ఉపయోగించకుండా పోగు చేయడం వల్ల ఎలాంటి లాభమూ లేదు. ఎంతో కష్టపడి తేనెను కూడబెడుతుంది తేనెటీగ. ఆ తేనెను తేనెటీగ తాగదు. చివరికి అది దారిని పోయేవారు ఉపయోగించుకుంటారు. పిల్లలు ఇంకోసారి చెప్పుకుందామా భావం? తాను సంపాదించిన డబ్బును ఇతరులకు సాయం చేయడానికి ఖర్చు చేయాలి లేదా తాను తిని అనుభవించాలి. ఇలా ఉపయోగించకుండా పోగు చేయడం వల్ల ఎలాంటి లాభమూ లేదు. ఎంతో కష్టపడి తేనెను కూడబెడుతుంది తేనెటీగ. ఆ తేనెను తేనెటీగ తాగదు. చివరికి అది దారిని పోయేవారు ఉపయోగించుకుంటారు. ఈ పద్యానికి అర్థాలు నేర్చుకుందామా పిల్లలు? ధనము డబ్బు కూడబెట్టి పోగు చేసి దానము ఇతరులకు ఇవ్వడం చేయక చేయకుండా లెస్స మిక్కిలి ఎక్కువగా బాగుగా కూర్చి పోగు చేసి తిరువరి బాటసారి. ఇంకోసారి చెప్పుకుందామా పిల్లలు అర్థాలు? ధనము డబ్బు కూడబెట్టి పోగు చేసి దానము ఇతరులకు ఇవ్వడం చేయక చేయకుండా లెస్స మిక్కిలి ఎక్కువగా బాగుగా కూర్చి పోగు చేసి తిరువరి బాటసారి. హాయ్ పిల్లలు, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ క్లిక్ నొక్కండి, ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి.